సూపర్ 6లో మరొక 2 వాస్తవంగా ఇప్పటికి సూపర్ 6 వరకు అమలు చేసింది గ్యాస్కి సంబంధించినటువంటిది. ఆ గ్యాస్ 3 బండల్లో ఒక బండ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక 2 పథకాల్ని ఈ ఏడాది బడ్జెట్లో పెట్టబోతున్నట్టుగా చంద్రబాబు గారు ఇవాళ బడ్జెట్ స్పీచ్లో స్పష్టమైంది. ఏదైతే నిన్న వైసీపీ రైట్ చేసినటువంటిది అమ్మఒడి తల్లికి వందనం గురించి కానీ లేకపోతే రైతులకు సంబంధించి కానీ ఏం చెప్పలేదన్నటువంటి పాయింట్ మీద ఇవాళ చంద్రబాబు గారు లెక్క చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా కేంద్రం ఇప్పుడు 6,000 ఇస్తుంది, అది 10,000 ఇస్తానంది. మరి అది ఇంకా బడ్జెట్లో పెట్టలేదు అన్నటువంటి కోణం అనుకుంటారు. చంద్రబాబు గారు వాళ్ళు 6,000 ఇస్తున్నారు, మిగతా 14,000 మేము ఇస్తాము 3 విడతల్లో అన్నారు. మరి స్వయంగా నరేంద్ర మోడీనే 10,000 రూపాయలు ఇస్తాము ఈ ఏడాది నుంచి అని ప్రకటించారు. మరి అదేమైందో తెలియదు. అప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఖర్చు పెట్టాలి. అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్పష్టత ఇవ్వాలి. ప్రస్తుతానికైతే 6,000 వాళ్ళు ఇస్తున్నారు, మిగతా 14 మేము ఇస్తాం, అది కూడా నెక్స్ట్ లెక్కల నుంచి అన్నారు. మరి ఇప్పుడు ఈ మార్చి తర్వాత నుంచి కేంద్రం కూడా 3 విడతల్లోనే 10,000 ఇస్తుంది. అప్పుడు దాంతో పాటు ఇస్తారు, లేదా అప్పుడు కేంద్రం ఆడే ఇస్తానంటుందా, ఇది స్పష్టత రావాల్సి. బట్ రైతులకైతే 3 విడతల్లో 20,000 రూపాయలు కేంద్రంది తనది కల్పిస్తానన్నటువంటి చెప్పుకొచ్చారు. నెంబర్ 1 ఇది మంచి పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే తల్లికి వందనం అమ్మ ఒడి ఒకళ్ళకే ఇస్తే తల్లికి వందనం ఎంతమందికి అయితే అంతమందికి ఇస్తానని చెప్పినటువంటిది ఈ ఏడాది అమలు చేస్తానన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇంకా 3 విషయాలు మాత్రం ప్రస్తావించలేదు. 1 మహిళలకి ఉచిత బస్సుకి సంబంధించి అది టైం కానీ అట్లాంటిది స్పష్టత రావాల్సి ఉంది. మిగతాది ఏదైతే ప్రతి మహిళకి 1,500 రూపాయలు అన్నటువంటి పాయింట్ మహాశక్తి కింద ఏదైతే ఇస్తానన్నటువంటిది దాని విషయం చెప్పలేదు. యాక్చువల్గా జగన్ అయితే మొదటి ఏడాది నుంచినే ఇచ్చుకుంటూ వచ్చారు. సంపూర్ణ రైతు అదే దాని పేరు డ్వాక్రా రుణమాఫీని 5 లక్షలు అన్నటువంటిది, అట్లాగే చేయూత లాంటి పథకాలు నవరత్నాల్లో భాగంగా అవి ఇక్కడ మొదటి ఏడాది నుంచి ఇస్తానన్నటువంటి 1,500 అయితే జగన్మోహన్ ఇప్పుడైతే ఏం ప్రకటించలేదు. అట్లాగే నిరుద్యోగ భృతి ఉద్యోగం లేకపోతే ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు అన్నటువంటిది కూడా ఇస్తానన్న జగన్ అట్లాంటిది అయితే ప్రకటించలేదు నిరుద్యోగులకి. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ విషయం ఈ 2 మాత్రం ఈ 3 స్పష్టత లేదు. 1 ఆల్రెడీ అమల్లో ఉంది, ఇంకొక 2 అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించారు.